హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజుకి సంబంధించి బుధవారానికి సంబంధించిన కొన్ని రైతు భరోసాకి సంబంధించిన గుడ్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. 4, 5, 6 ఎకరాల వాళ్ళకి సంబంధించిన రైతు భరోసా నిధులు వాళ్ళ ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే వారి ఫోన్లకి మెసేజ్లు ఎప్పుడు రాబోతున్నాయి అనే సమాచారాలను స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికి ఒక చిన్న ప్రశ్న. ఈ ప్రశ్నకి 2 అక్షరాలలో సమాధానం చెప్పవచ్చు. అదేంటి అంటే, కేసీఆర్ గారు రైతు భరోసా మంచిగా ఇచ్చారా, రేవంత్ రెడ్డి గారు పంట పెట్టుబడి సాయం సకాలంలో ఇస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రైతు భరోసా 7,500 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. మీ అందరికీ తెలిసిన విషయం. కానీ ప్రభుత్వం సబ్ కమిటీని ఏర్పరిచి ఈ సబ్ కమిటీ ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది తెలుస్తుంది అని కూడా వివరించడం జరిగింది. కానీ అది 2025 జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని 6,000 రూపాయలుగా ప్రారంభిస్తూ ప్రభుత్వం సాగు చేసే రైతులందరూ కూడా అర్హులే అని తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసే రైతులు మొత్తం దాదాపుగా 70 లక్షల మంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు అంటే పూర్తి స్థాయిలో భూమి సాగు చేసే రైతులు 70 లక్షల మంది ఉన్నారు, పట్టాలు కలిగిన రైతులు. ఇప్పుడు ఇందులో 1,52,00,000 ఎకరాలు ఉంటే సుమారుగా 4 లక్షల ఎకరాలు సాగుకి వినియోగం కానివిగా అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. మొత్తం 1,48,00,000 నుండి 1,47,00,000 వరకు ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఈ యాసంగి సీజన్కి గాను 9,660 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉన్నది. అయితే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3 ఎకరాల లోపుకి సంబంధించిన రైతులకి మాత్రమే 3,500 కోట్ల వరకు బదిలీ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ బదిలీలలో కూడా తాజాగా నమస్తే తెలంగాణలో ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఫస్ట్ మనం గుడ్ న్యూస్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. గుడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అంటే, వారంలో మరో విడత రైతు భరోసాను ప్రభుత్వం విడుదల చేయడానికి ప్రణాళికను రూపొందించుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం 4 ఎకరాల రైతులు 9 లక్షల మంది లబ్ధి పొందబోతున్నారు. మొత్తం 1,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం వారి ఖాతాలలోకి జమ చేయనుంది అనేది స్టేట్మెంట్ అనమాట. తెలంగాణలో త్వరలో 4వ విడత భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేసేందుకు సర్కార్ నిర్ణయించింది. ఇందుకు గాను 4వ విడతలో 4 ఎకరాలున్న రైతులు 9,12,000 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ భరోసా ఇవ్వడానికి 1,000 కోట్ల రూపాయల మేర అవసరం అవుతాయని లెక్క కట్టారు అనేది ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు. ఇక బ్యాడ్ న్యూస్ అప్డేట్ ఏంటి అనే విషయానికి వస్తే, కాంట్రాక్టర్ల జేబులోకి రైతు భరోసా కోసం విడుదల చేసిన నిధులు పెండింగ్ బిల్లులకు మళ్లింపు, పెట్టుబడి సహాయం కోసం 3,511 కోట్లు విడుదల చేశామన్న ప్రభుత్వం. కానీ రైతులకు అందింది 1,800 కోట్లు మాత్రమే. మిగిలిన 1,700 కోట్లు కాంట్రాక్టర్ల జేబులోకి అనే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 5వ తారీఖు నాడు 1 ఎకరం రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు జమ అయ్యాయి. ఫిబ్రవరి 10వ తారీఖు నాడు 2 ఎకరాల రైతుల ఖాతాలలో, ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 3 ఎకరాల ఖాతాలలో. కానీ ఇంకా చాలామంది మాకు జమ కాలేదని చెప్తున్నారు. ప్రభుత్వం ఏమో 3,500 కోట్లు అని చెప్తుంది. ఇప్పుడు రాబోయే మార్చి 15వ తారీఖు కల్లా రాష్ట్ర ప్రభుత్వం 4 ఎకరాలకి సంబంధించి కూడా నిధులు విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. బహుశా నిధులు రేపు విడుదలవుతాయనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. మొత్తానికైతే రైతు భరోసాకి సంబంధించిన 4వ విడత నిధులను ప్రభుత్వం రేపు మార్చి 13వ తారీఖు నాడు విడుదల చేయనుందనే సమాచారం తెలుస్తుంది. సో ప్రస్తుతానికి ఈ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందించే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.